హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి స్టార్ ఎక్స్ నెట్వర్క్ ఫ్రీ మైనింగ్ యాప్లో అయితే మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇంకా దాంతోపాటు మైనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఈ యాప్లో మనం ఎందుకు ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేసుకోవాలి అదంతా కూడా మీకు సింపుల్గా చెబుతానండి. ఎందుకంటే ఈ యొక్క స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్ అయితేనండి మనకి 2025 అనేది రావడం జరిగింది. కానీ ఇక్కడ లిస్టింగ్ అయితే మనకి 2026 అంటే ఈ సంవత్సరమేనండి మనకు ఉండబోతుందండి. సో సప్లై కూడా చాలా తక్కువగా పెట్టడం జరిగింది. మన పీఎక్స్ నెట్వర్క్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకైతే అదే ఉందని చెప్పుకోవచ్చండి. పీఎక్స్ నెట్వర్క్‌లో అయితే మొత్తం సప్లై వచ్చేసి 8 కోట్లు కదా, స్టార్ ఎక్స్‌లో వచ్చేసి జస్ట్ ఒక 9 కోట్లేనండి. చాలా మంచిగా అయితే యాప్ వాళ్ళైతే మనకి ఎప్పటికప్పుడు అప్డేట్లు కూడా ఇస్తున్నారండి. సో ఖచ్చితంగా దీంట్లో అయితే మనమైతే మైనింగ్ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇది మనకు ఖచ్చితంగా మంచి వర్త్ అయిన యాప్ అని చెప్పుకోవచ్చండి. ఇంకో విషయం అండి, మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మిల్ల కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఒక చిన్న పాయింట్ అండి, డిస్క్లైమర్ లాగా, మన మైనింగ్ యాప్స్ అయితే మనం చాలా అంటే చాలా యాప్స్లో మైనింగ్ చేసుకుంటున్నామండి. సో మీ యొక్క మొబైల్లో స్టోరేజ్ లేకపోయినా, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా, అంటే పర్సనల్గా ఇంట్రెస్ట్ లేకపోయినా ఖచ్చితంగా మైనింగ్ అయితే చేయొద్దండి. ఎందుకంటే అది మీ యొక్క పర్సనల్ రీజనే. నేను చెప్పే ప్రతి యాప్ కూడా మైనింగ్ చేయాలని రూల్ ఏం లేదండి. మీకు కుదిరితే చేయండి, లేదంటే దాన్ని అయితే స్కిప్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సో పాయింట్ మీరు గమనించాలని కోరుకుంటున్నానండి. సో అదైతే డిస్క్లైమర్ క్లోజ్ చేసుకుందాము. అయితే స్టార్ ఎక్స్ నెట్వర్క్ సంబంధించిన యాప్ తాలూకా లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో మీరైతే ఆ లింక్ని ప్రెస్ చేసిన వెంటనే మీరైతే ప్లే స్టోర్లోకి అయితే ఈ విధంగా వస్తారండి. యాప్ పేరు వచ్చేసి స్టార్ ఎక్స్ నెట్వర్క్ అండి. సో ఆ విధంగా మనకైతే యాప్ అయితే ఉంటుంది. 33 MB అండి. యాప్ సైజ్ వచ్చేసి 10,000 డౌన్లోడ్స్ అయితే దాటిపోయిన ఆల్రెడీ మనకి 50,000కి దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చండి. సో అందరూ కూడా దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే మనం ఈ విధంగా చేసుకోవాలండి. ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మైనింగ్ ఎన్ని గంటలకు ఒకసారి చేసుకోవాలి, అవన్నీ కూడా సింపుల్గా చెబుతారండి. మీరైతే టెన్షన్ పడక్కర్లేదు. ప్రతిదీ పిన్ టు పిన్, మనకి ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే మన ఛానల్లో అది లిస్టింగ్ అయ్యి మనకి విత్డ్రా వచ్చేంత వరకు ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తూనే ఉంటుందండి, మీరు గమనించాలి. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసేసుకున్న తర్వాత అండి ఇక్కడ చూడండి, మీకు రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. పైన రిజిస్టర్ అని, కింద సైన్ ఇన్ అని ఉంటుందండి. మీరైతే ముందుగా రిజిస్టర్ పేజ్లోకి అయితే వెళ్ళాలి. రిజిస్టర్ పేజ్లోకి అయితే ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఫుల్ నేమ్ అని, యూజర్ నేమ్ అని, ఇంకా అదేవిధంగా ఇన్వైట్ కోడ్ అని, ఈమెయిల్ అని, పాస్వర్డ్ అని, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఈ విధంగా ఉంటుందండి. సో ప్రతి కాలం కూడా ఫిల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కేవైసీ ఉందండి, ఈ ప్రాజెక్ట్లో కేవైసీ అయితే ఉంది. సో మనకైతే కేవైసీ తోలని చేయించుకుంటారు. సో మీరైతే ఫుల్ నేమ్ దగ్గర అయితే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో పేరు అలాగే ఇవ్వండి. ఫుల్ నేమ్లో ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుందండి. సో అప్పుడైతే మీకైతే బ్లాంక్స్ అన్నీ కూడా సింపుల్గా ఫిల్ అయితే అవుతాయని మీరు గమనించాలి పాయింట్ అయితే. కాబట్టి నేనైతే వివరాలని ఇస్తున్నాను ఇప్పుడు. సో ఈ విధంగా అయితే ప్రతి కాలం కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. మీకైతే సెక్యూరిటీ రీజన్స్ ప్రకారంగా ప్రతి వివరం కనిపించకపోవచ్చని, కానీ అయితే మీరు అర్థం చేసుకొని ఆ ఫామ్ అనేది ఖచ్చితంగా ఫిలప్ చేయాలని కోరుకుంటున్నానండి. సో మొత్తం ఇచ్చేసిన తర్వాత మీరైతే కింద సైన్ అప్ అని బ్లూ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకైతే అకౌంట్ అనేది ఆటోమేటిక్గా లాగిన్ కూడా అయిపోతుంది. అకౌంట్ అయితే మీకు ఆటోమేటిక్గా లాగిన్ కూడా అయిపోతుందని మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ మీ యొక్క యాప్ అయితే అకౌంట్ అయితే ఓపెన్ కూడా అయిపోయింది. సో కింద స్టార్ట్ మైనింగ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. చూడండి, అక్కడ మీరు దాన్ని ప్రెస్ చేసిన తర్వాత అండి మీకైతే మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఈ యొక్క యాప్లో వచ్చేసండి మీకైతే సైన్ అప్ బోనస్ కింద 1 కాయిన్ అయితే ఇస్తున్నారు. 1 స్టార్ ఎక్స్ కాయిన్ అయితే ఇస్తున్నారండి. ఇంకా దాంతోపాటు 24 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ చేసుకోవాలి. దీంట్లో 24 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా మనకైతే యాప్ అనేది రన్నింగ్ అయితే అవుతుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు మీ యొక్క రెఫరల్ కోడ్ ద్వారానండి మీరైతే ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే రాజేష్ 777 అనే కోడ్ ద్వారా మీరైతే అక్కడ రెఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. అప్పుడైతే మీకు సైన్అప్గా 1 కాయిన్ అయితే వస్తుంది. ఇంకా మైనింగ్ చేసుకోవడం కూడా మీకు అకౌంట్ అయితే చాలా సింపుల్గా రెడీ అయితే అయిపోతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఈ యాప్లో ఉన్న ఫీచర్స్ ఏ విధంగా చూద్దాం ఒకసారి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత హోమ్ అని, ప్రొఫైలు, లీడర్ బోర్డు, టాస్క్స్, అదేవిధంగా రెఫరల్ టీము, అనౌన్స్మెంట్స్, వైట్ పేపరు, ప్రైవసీ పాలసీ, రేటర్స్ ఈ విధంగా ఉంటుందండి. సో ఫస్ట్ అయితే హోమ్లో మనమైతే ఉన్నాము. ఒకసారి ఇక్కడ మనం లీడర్ బోర్డ్ చెక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి వారం కూడా లీడర్ బోర్డ్స్ కూడా మనకైతే రిలీజ్ చేస్తూ ఉంటారండి. సో దాన్ని బట్టి అయితే వివరాలు తెలుసుకోవచ్చు. అంటే గ్లోబల్ వైడ్గా తీస్తారండి, ఆ పాయింట్ మీరు గమనించాలి. సో ఈ విధంగా యాప్ అయితే మనకి జెన్యున్గా అప్డేట్స్ అయితే ఇస్తున్నారండి. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా దీన్ని అయితే యూస్ చేయాలని కోరుకుంటున్నాను.
ఇక దాంతోపాటు ఇక్కడ మనకి రెఫరల్ టీంలోకి మీరు వెళ్ళినట్లయితే మీరు ఒక ఫ్రెండ్ని రెఫర్ చేయడం ద్వారా అండి పర్ అవర్కి అయితే 0.3 కాయిన్ వరకు అయితే మీకైతే మైనింగ్ అయితే వస్తుందండి. 0.3 అనమాట. అంటే రోజుకి మీరు చూసినట్లయితే దరిదాపుగా ఒక 6 to 7 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట మీ యొక్క ఫ్రెండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో తను యాక్టివ్గా ఉండడం ద్వారా. సో అది మీరు గమనించాలండి. కాబట్టి మీకైతే పర్సనల్గా కొంచెం అయితే వస్తుంది మైనింగ్ స్పీడు. దాంతోపాటు ఒక ఫ్రెండ్ని రెఫర్ చేయడం ద్వారా కూడా మీకైతే పర్ అవర్కి 0.3 స్టార్క్స్ కాయిన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చండి. దీంట్లో అయితే మనకి లెవెల్స్ అయితే లేవండి. మీరైతే డైరెక్ట్గా రెఫర్ చేయడం ద్వారా మాత్రమే మనకైతే ఈ యొక్క రిఫిల్ కమిషన్ అయితే ఉంటుందండి. ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ సప్లై అండి, 9 కోట్ల కాయిన్లు మాత్రమే. కాబట్టి ఈ సంవత్సరంలోనే ఈ 2026లోని వీళ్ళైతే లాంచ్ చేసేందుకు కోరుకుంటున్నానండి. కాబట్టి ఇక్కడైతే లెవెల్ కమిషన్ అయితే లేదు. మీరైతే డైరెక్ట్గా ఒక ఫ్రెండ్ని రెఫర్ చేయడం ద్వారా మీకైతే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా దాంతోపాటు మనకి ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ కానీ అప్డేట్స్ కానీ వస్తూనే ఉంటాయండి దీంట్లో కూడా. సో దాన్ని బట్టి మనం ఫాలో అవడం ద్వారా ప్రతిదీ కూడా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు కేవైసీ కూడా చేసుకోవాలండి. గతంలో మనకైతే యాప్ మనకి ఓల్డ్ వెర్షన్ ఉండేది, ఇప్పుడైతే మనకి కొత్త వెర్షన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది మీరు గమనించాలండి. దీంట్లో రోడ్ మ్యాప్ ఏమిటి, దీనికి సంబంధించిన వైట్ పేపర్ ఏమిటి, అవన్నీ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకైతే సింపుల్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియోలో అయితే మీరు అందరూ కూడా ఈ ప్రాసెస్ని తెలుసుకొని ఈ యొక్క యాప్ గురించి పూర్తిగా తెలుసుకొని మైనింగ్ అయితే స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. సో ఈ విధంగా మంచిగా మనకైతే మైనింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకూడదని కోరుకుంటున్నానండి. సో ఈ విధంగా మనకైతే వైట్ పేపర్ కూడా ఉంది. వైట్ పేపర్లో అయితే మొత్తం వీళ్ళకి ఒక 7 టాస్క్లు అయితే ఉన్నాయండి. వీళ్ళైతే 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అవేంటో అవన్నీ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా మీకైతే చెబుతానండి. సో అది మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇంకా దాంతోపాటు మీరు ఇక్కడ బోనస్ టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. బోనస్ టాస్క్లని మనకైతే ఆప్షన్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, మీరు గూగుల్ ప్లే స్టోర్లో అయితే ఈ యొక్క యాప్కి మంచిగా రివ్యూ ఇవ్వడం ద్వారా 3 కాయిన్స్ అయితే సంపాదించుకోవచ్చు. ఈ యొక్క యాప్కి సంబంధించిన అఫీషియల్ టెలిగ్రామ్ పేజ్లో జాయిన్ అవ్వడం ద్వారా మీరైతే మరొక 2 కాయిన్స్ సంపాదించుకోవచ్చు అండి. ఇంక దాంతోపాటు ఎక్స్ అకౌంట్ ఫాలో చేయడం ద్వారా కూడా మీరైతే 2 కాయిన్స్ సంపాదించుకోవచ్చు. ఇంక దాంతోపాటు ఎక్స్ పోస్ట్లో వచ్చే పోస్టులు ఉంటాయి కదండి, దాని అయితే రీట్వీట్ చేయడం ద్వారా మీకైతే మరొక 2 కాయిన్స్ అయితే వస్తాయండి. సో ఈ విధంగా మీరైతే సెల్ఫ్గా కూడా ఒక మొత్తం వచ్చేసి 9 కాయిన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చండి. సో మీకైతే ఒకసారి వాళ్ళ ఎక్స్ పేజ్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎక్స్ అకౌంట్ అయితే మనకైతే ఈ విధంగా ఉంది. వీళ్ళు మనకి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మనకైతే అప్డేట్ చేస్తున్నారండి. సో ఖచ్చితంగా మనకి ఈ ప్రాజెక్ట్ని ఈ ఇయర్లోనే 2026లోనే మన ముందుకైతే తీసుకురాబోతున్నారండి. సో అవకాశం మంచిగా ఉంది. దాంతోపాటు కాయిన్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయండి. కేవైసీ కూడా కంపల్సరీగా మనం అయితే చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని అందరూ మిస్ చేసుకోకుండా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యాప్ అనేది జెన్యూన్ ఉంది కాబట్టి మనం ట్రై చేయొచ్చండి. అయినా కానీ మొబైల్లో స్టోరేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళది ఖచ్చితంగా అవాయిడ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం చేసే ప్రతి యాప్ కూడా జెన్యూన్గా మంచిగా రన్ అయితే అవుతుంది. కానీ మొబైల్లో స్టోరేజ్ ప్రాబ్లం వల్ల కొంతమంది అయితే దాన్ని అయితే వాడుకోలేకపోతున్నట్లుగా మనకైతే సమాచారం వచ్చిందండి. సో వాళ్ళు మనం కాదనలేము. ఓకే, ఇక్కడ ఎక్స్ అకౌంట్ కూడా ఫాలో చేస్తున్నాను. ఎక్స్ అకౌంట్ కూడా మనమైతే ఫాలో చేసామండి. సో ఒక్కసారి మనకి తాలూకా రావాల్సిన యాప్లో మనకి రావాల్సిన కాయిన్స్ వచ్చి చెక్ చేద్దాం. సో చూడండి, ఇక్కడైతే వెరిఫై బాక్స్ అయితే అక్కడ మనకి కనిపిస్తుంది. ఎక్స్ అకౌంట్ నేను ఫాలో చేశాను, మీకైతే అక్కడ వెరిఫై అని కూడా చూపిస్తుంది. కావాలంటే మీరు ఒకసారి హోమ్లోకి బ్యాక్ వచ్చేసేయండి. అంటే యాప్లో క్లోజ్ చేసిన తర్వాత మరొకసారి అయితే మీరు హోమ్లోకి అయితే రావాల్సి ఉంటుందండి. వచ్చిన తర్వాత పైన అయితే మీకు మీ యొక్క ప్రెజెంట్ బ్యాలెన్స్ ఎంతో పైన అయితే చూపిస్తుంది. ప్రెజెంట్ అయితే నా యొక్క వ్యాలెట్లో ఒకే ఒక కాయిన్ అయితే ఉంది, అది కూడా మనకి సేమ్ వచ్చినట్లుగానే ఉందండి. ఇంక దాంతోపాటు ఇక్కడ వెరిఫికేషన్లో అయితే పడింది ఈ టాస్క్ అనేది. నేను ఖచ్చితంగా ఫాలో కరెక్ట్గా చేశానా లేదా అని ఆల్గోరిథం చెక్ చేస్తున్నారండి. చేసిన తర్వాత అయితే ఈ 2 కాయిన్స్ అయితే నా వ్యాలెట్లోకి అయితే పంపిస్తారండి. సో ఖచ్చితంగా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ చూసారు కదా, నేను టాస్క్ అయితే కంప్లీట్ చేస్తాను. నేనైతే ఇక్కడ వీళ్ళకి అప్రూవల్ పెట్టిన వెంటనేనండి ఇక్కడ చూసారు కదా, మనకైతే దానికి సంబంధించిన టోకెన్స్ కూడా నా వ్యాలెట్లోకి అయితే రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరైతే ఉచితంగా 9 కాయిన్స్ సంపాదించుకోవచ్చు. మీరందరూ కూడా అవకాశం అయితే ఉందండి, ఇలా చేసుకోండి. ఇంకా చూసారు కదా, ఈ విధంగా మనకి స్పీడ్ పెరిగే కొద్దీ కాయిన్స్ కూడా బాగానే వస్తూ ఉంటాయండి. ఈ యొక్క ప్రాజెక్ట్ నేను చెబుతున్నానండి, మనకి మైనింగ్ అనేది కొద్ది నెలల తర్వాత ఆగిపోతుంది. 9 కోట్ల కాయిన్స్ మాత్రమేనండి. వీళ్ళైతే భారీగా హైప్ అయితే ఇస్తున్నారు. కాయిన్స్ సంబంధించిన రెఫరల్ బోనస్ కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఉండేదండి, ఇప్పుడైతే దాన్ని అయితే 10 రెట్లు పెంచారు. 0.03ని 0.3 చేశారు. ఏది రెఫరల్ మైనింగ్ స్పీడ్ అనేది. సో మీరు కుదిరిన వ్యక్తులను అయితే రెఫర్ చేసుకుని కోరుకుంటున్నాను. అది మీ యొక్క మైనింగ్ స్పీడ్ పెంచుకోవడం మాత్రమే.
సో మీకైతే దాన్ని బట్టి ఒక అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి ఈ యొక్క యాప్లో జెన్యున్గా మనకైతే అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. పర్ అవర్కి అయితే మీకు 0.3125 కాయిన్స్ అయితే వస్తున్నాయి పర్ అవర్కి అయితే. సేమ్ పై నెట్వర్క్లో ఏ విధంగా డిజైన్ చేస్తారో ఆల్గరిథం స్పీడ్ అనేది మైనింగ్ స్పీడు అదే విధంగా ఇక్కడైతే మనకైతే కనిపిస్తుందండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసి నెక్స్ట్ వీడియో క్లారిటీ ఇస్తాను. సో మీకైతే ఈ ప్రాసెస్ మొత్తం కూడా అర్థమైంది అనుకుంటున్నాను. రిఫరల్ కోడ్ అయితే మీకు వీడియోకి కనిపిస్తుందా, మీకైతే రైట్ సైడ్ అయితే ఉంటుందని రిఫరల్ కోడ్ గమనించాలి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు మీ డౌన్లోడ్కి షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.